అక్కడ డ్రింక్ తీసుకోకుండా ఉండాల్సిందేమో. మనకై మన మ్యాటర్ని పోలీసుల దగ్గర ఓపెన్ చేయకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. వ్యక్తులే కాదు, వస్తువులు కూడా నాతో ఆడుకుంటున్నాయి. అర్థం చేసుకున్నట్టు అనిపిస్తారు కానీ అర్థం చేసుకోరు కూడా. ఇది పొరపాటున నా చేతిలో పగిలిందే. కొంచెం దీన్ని ఫ్రేమ్ కట్టించుకురారా. నువ్వు స్టడీగా ఆలోచించవా? స్టబ్బన్ గా ఒక మాట మీద నిలబడవా? క్షణానికో రకంగా మాట్లాడతావు. మారేవని అనుకుంటాను, అంతలోనే మారలేదని ఎలా ప్రవర్తిస్తావు? ఇక నువ్వు మారవా? అపార్థం తొలుగుతుందేమో అని అనుకునే లోపే నా సహనాన్ని పరీక్షించేలా చేస్తావు. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా కూడా భరిస్తాను, కానీ మధు గురించి కానీ నా పెంపకం గురించి కానీ తప్పుగా మాట్లాడితే నేను భరించలేను. ఎందుకిలా క్షణానికో రకంగా బిహేవ్ చేస్తావు? అవతల వాళ్ళని డిసప్పాయింట్ చేస్తేనే నీ ఈగో సాటిస్ఫై అవుతుందా? దేని మీదనే అంత కోపం చూపించావు? టప్మని శబ్దం వినపడేసరికి ఉలిక్కి పడొచ్చాను. అయినా మధుకి అలాంటి పరిస్థితి కల్పించిన వాళ్ళ మీద చూపించాల్సిన కోపం ఆ ఫోటో చూస్తూ గుణ మీద చూపిస్తావేంటే? తప్పు చేసిన వాళ్ళని క్షమించే తత్వం నాకు లేదు. నా కూతుర్ని ఏడిపించిన వాళ్ళ మీద నాకు పీకల దాకా కోపం ఉంది. ఎవరేంటో అర్థం చేసుకోకుండా మధుని దాని పెంపకాన్ని అవమానించేలా మాట్లాడిన గుణ మీద ఎందుకు కోపం చూపించకూడదు? ఆ మాటలు నాకు పదే గుర్తొస్తున్నాయి. భరించలేనంత బాధగా ఉంది. అయినా నా గురించి నీకు తెలుసు కదా, తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం నాకుంది. కాదు లేదు అని తప్పించుకుని పారిపోయే తత్వం నాకు లేదు. చపలచిత్వం, చంచలతత్వం అంతకన్నా లేవు. నిర్మలమైన మనసు లేని వాళ్లే నిలకడగా మాట మీద నిలబడలేరు. స్పష్టంగా అవతల వాళ్ళకి అర్థం కాకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటి ఆ మాటలు? ఎవరి గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అన్నింటిలో నువ్వే కరెక్ట్ అని నీకు నువ్వు అనుకుంటే సరిపోతుందా? అమ్మా, నిజాయితీ ఉన్నవాళ్లు మాత్రమే నాలా ఆలోచిస్తారు. నాలాగే ఎవరిని వాళ్ళు సమర్థించుకోగలరు. దయచేసి నా ఆలోచనలు తప్పు పట్టుకో. నీకంత అభిమానాలు పొంగిపోతూ ఉంటే నీ దగ్గరే అట్టి పెట్టుకో, నాతో వాదించుకో. ఈ ఫోటో తీసుకెళ్లి ఎక్కడుండాలో అక్కడ పెట్టు. ఏంటో ఇది అర్థం అవుతుంది కానీ అర్థం చేసుకోవడంలోనే కాస్త తేడాగా కనిపిస్తుంది. ఏంటే ప్రీతి, ఏమైంది అసలు? అంతా నీ వల్లే. నీలాగే నేను అనుకున్నాడు వీడికి నువ్వు లీనెన్స్ ఇచ్చావు. వీడు నన్ను అలాగే ట్రీట్ చేయాలని చూశాడు. నీ మూలంగానే వీడు నన్ను బ్యాడ్ గా అనుకున్నాడు. ఏం బిహేవియర్ ఇది? కాస్తైనా సిగ్గులేదా నీకు? దిగు.
ఎందుకు నా కొడుకును కొడుతున్నారు? అసలు మీరంతా ఎవరు? ఇదేంటి ఇక్కడుంది? ఇదే వీళ్లతో ధీరజ్ని కొట్టిస్తుందా? ఏమైంది? ఎందుకు నా కొడుకును కొడుతున్నారు? వీడు ఇదిగో మా ఫ్రెండ్ చేయలాగాడు. బ్యాడ్ గా బిహేవ్ చేస్తుంటే హెల్ప్ హెల్ప్ అని అరిస్తే మేము వచ్చాం. ఏం పద్ధతి అని అడిగితే మా మీదే తిరగబడుతున్నాడు. అందుకే బుద్ధి చెప్తున్నాం. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు అలాంటి వాడు కాదు. వీడు చాలా పొలైట్ పర్సన్, డిగ్నిఫైడ్ గా ఉంటాడు. ఇదిగో ఈ అమ్మాయిని చూస్తేనే కాస్త తేడాగా అనిపిస్తుంది. ఇదే ఏవో డ్రామాలు ఆడుంటుంది. దీని వాళ్ళకం చూస్తుంటేనే స్టూడెంట్లా లేదు, తప్పుడు దానిలా కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? మా ఫ్రెండే నీ కొడుకుని రమ్మనుంటే ఎందుకు అరిచి గొడవ చేస్తుంది? తప్పు చేసే 4 తగిలిచ్చక కొడుకుని వెనకేసుకొస్తున్నావా? ఒక ఆడదాని వై ఉండి సగటు ఆడదానికి అన్యాయం జరుగుతుంటే ఇలాగైనా మాట్లాడేది? చూసారే, వాడికి తగిలిచ్చినట్టు ఈవిడకు కూడా 4 తగిలించండి. ఇక్కడ నుంచైనా నీ కొడుకుని జాగ్రత్తగా పెంచు. పదండ్రా, ఇక జన్మలో వీళ్ళు తప్పు చేయరు. పదండి. అబ్బా, నెమ్మదిగా నన్ను లేపరా. లేమో. శక్తి ఎలా ఉంది ఇప్పుడు?